నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయా అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఒక్కొక్కరిగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. వైసీపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కానీ లేకపోతే అందులో వచ్చిన అసంతృప్తి కానీ, ఇటీవల కాలంలో ఇన్ఛార్జీల అంశానికి వచ్చి మార్పులు చేర్పులు, సిట్టింగ్కి టికెట్ లేదు అని చెప్పడం, ఇవన్నీ కూడా వైసీపీలో ఒకంత అసంతృప్తిని రేకెత్తించాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇక ఈరోజు క్రిస్మస్ సందర్భంగా షర్మిల నారా లోకేష్కి గిఫ్ట్ పంపించడం, అయితే ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది వైసీపీ కుటుంబం తరపు నుంచి, అంటే వైఎస్ఆర్ కుటుంబం తరపు నుంచి మేము పంపిస్తున్నాము, క్రిస్మస్ కానుక స్వీకరించండి అంటూ కూడా వైఎస్ షర్మిల పంపించడం, అదేవిధంగా దానికి తగ్గట్టు కూడా నారా లోకేష్ ఆ గిఫ్ట్కి సంబంధించి తను స్పందించడం కూడా ఒక హెల్దీ రాజకీయ పరిణామాలకి తావిస్తున్నప్పటికీ కానీ ఎప్పుడూ లేనిది షర్మిల ఇప్పుడు టీడీపీ నాయకులకి గిఫ్ట్స్ పంపించడం ఏంటి? పంపిస్తే అటు వైసీపీకి పంపించాలి, జగన్మోహన్ రెడ్డికి పంపించాలి, లేదా కుటుంబ సభ్యులకు పంపించాలి, కానీ టీడీపీకి ఎందుకు పంపించింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరొక వైపు చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గతంలో 2019లో వైసీపీ గెలుపుకి ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇటీవల నిన్న చంద్రబాబు నాయుడిని కలవటం, సుమారు 3 గంటల పాటు వారిద్దరి మధ్య చర్చ జరగటం, ఇక రాబోయే 2024 ఎలక్షన్స్కి టీడీపీకి తను వర్క్ చేయడం, ప్రతివ్యూహాలు రచించడం అనేది కూడా జరుగుతుంది. మరైతే గతంలో 2019 ఎలక్షన్స్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పనిచేయటం, కూడా షాకుల మీద షాకులు వైసీపీకి తగులుతున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి మరొక అంశం మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ లైన్స్ చేసిన సర్వేను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వైసీపీకి కేవలం 34 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఈ పొలిటికల్ లైన్స్ ప్రీపోల్ సర్వే అయితే చెప్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 141 స్థానాలు అయితే వస్తాయని చెప్తుంది. ఏది ఏమైనా రాబోయే ఎలక్షన్స్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందా, లేకపోతే ఇవన్నీ ఊహాగానాలేనా? ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు ఉన్నారు. సుజయ్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే. అలాగే మనకి వైఎస్వి బేస్త కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్కారం అండి. నమస్తే రమణ గారు, అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు తన అసంతృప్తి గళాన్ని అయితే బయటకు విప్పుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ గత ఎలక్షన్స్లో పనిచేసే వైసీపీకి గెలుపుకి ప్రధాన పాత్ర పోషించిన పీకే ఇప్పుడు టీడీపీకి పనిచేయడాన్ని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది వైసీపీలో? జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎన్నికల ముందర ఏ పార్టీకి ఉండేటువంటి స్ట్రాటజీస్ ఆ పార్టీకి ఉంటాయి. తర్వాత ఏ పార్టీ అయినా కూడా మరీ అధికారంలోకి రావాలని వాళ్ళు ముందడుగు వేస్తారు. ఇవన్నీ సహజమైనవి. దీనిలను ప్రతి అంశానికి రాజకీయాన్ని ఆపాదించి భూతద్దంలో చూస్తే దానివల్ల ఆ భూతద్దంలో చూసే వాళ్ళు నష్టపోతారు తప్ప ఆ పార్టీలకి ఏం నష్టం జరగదనేది నాకున్నటువంటి అనుభవం. ఎందుకంటే మేము కూడా విద్యార్థి దశ నుంచి 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఈరోజు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీకి ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ డైరెక్ట్ గా ఓటర్స్ తో కెమిస్ట్రీ అయిపోయింది ఆ పార్టీ. అది అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని మేము గాని డైరెక్ట్ గా మీకు ఏమన్నా మేలు చేసింటే నాకు ఓటేయండి అనేటువంటి గాని ధైర్యం గాని ఆఫ్టర్ ఇండిపెండెన్సీ ఏ పార్టీకి గాని ఏ ముఖ్యమంత్రికి గాని ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఏమన్నా మీకు చేసి ఉంటే నాకు మీరే సైనికులుగా నిలబడండి, మీరే నాకు ఓటు వేయండి. నేనేమి చేయలేదు అనుకున్నారనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. నేను పోతే ఇంకొక ఆయన వస్తాడు,
అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తున్నామంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో, కాదు. ఎంత రాజకీయ రమణ బలం గారు. ఉండాలో దాన్ని బట్టి అర్థమవుతుంది. రమణ గారు, ఓకే, నేను పని చేస్తే ఓటేయండి లేకపోతే లేదు అని ఒక పక్క చెప్తున్నప్పటికీ కానీ వైనాడు 170 పైన స్లోగన్ కూడా వైసీపీ తరపు నుంచి వస్తుంది. 175 ఎందుకు రాదు అనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికొచ్చి ఇన్ఛార్జీలను కూడా చేంజ్ చేస్తున్నారు. నిజంగా చేసిన వర్క్ పనితీరు బాగుంటే వైనాట్ 175 అనే దాంట్లో భాగమే ఈ చేర్పులు మార్పులు అని ఎందుకు అనుకోకూడదు మీరు? 175కు 175 గెలవాలంటే ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజీ ఒకటి చెప్తా వినండి మీరు. ఒకటి మెయిన్, రేపు ఎలక్షన్ జరిగేది ఏమంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే దానిపైన మేజర్ ఓటింగ్ జరుగుతుంది మేడం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఉండేటువంటి క్యాండిడేట్ కొన్ని, వాళ్ళ క్యాస్ట్ కొన్ని, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు కూడా కొంత మారచ్చు. మేము కాదని చెప్పలేము. అది గెలుపోవటములకు ఉపయోగపడవచ్చు రాజకీయాల్లో. ఈ ఫ్యాక్టర్స్, అది క్యాస్ట్ కానీ, క్యాండిడేట్ ఫేస్ వాల్యూ కానీ, లేకుండా పోతే మనీ కానీ, ఇవి 3 కూడా గెలుపోవటములకు ఉపయోగపడేటువంటి అంశాలంటే 2000 3000 ఓట్లతోనూ 1000 ఓట్లతోనూ 5 ఓట్లతోనూ నెగ్గుతారనే అవి ఉపయోగపడతాయి. బట్ మేజర్ ఓట్ అంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలనే దానిపైన జరుగుతుంది. ఇది మెయిన్. ఓకే రమణ గారు, మేము మా పార్టీగా మేము 5 ఏళ్ళు ఒక తాన ఎమ్మెల్యేగా ఉండేటువంటి అతను క్యాంటీన్ కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది కొంత. కానీ రమణ గారు ఒక చిన్న విషయం ఇక్కడ, మీరు 175 అనే నినాదానికి అనుగుణంగానే ఇక్కడున్న మార్పులు చేర్పులు అని ఎందుకు అనుకోకూడదని చెప్పేసి మీరు అడుగుతున్నారు. కాకపోతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు, పనితీరును చూసి ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు ప్రస్తావించిన రెండు అంశాలు, ఒకటి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళ వల్ల విజయ అవకాశాలు రావచ్చు, అక్కడ ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ద్వారా సామాజిక వర్గాల ద్వారా కూడా విజయ అవకాశాలు రావచ్చు, అందువల్ల మార్పులు రావచ్చు. ఇక్కడ పనికి కానీ చేసిన అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయలేదా? కేవలం ఇక్కడ డబ్బు క్యాస్ట్ మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుందని భావించి మీరు మారుస్తున్నారా? అంటే వాళ్ళ పనిని పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మరి పని చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన పనిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? అదే నేను నా పాయింట్ మీరు క్యాచ్ చేయడం లేదు. నేను అదే అంటున్నా, మేజర్ ఓట్ అనేది దేనిపైన జరుగుతుంది? నెంబర్ 1, మేజర్ ఓటు మాకు పడుతుంది. ఎందుకంటే ఓటర్స్ తో వైఎస్ఆర్సీపీ పార్టీ కెమిస్ట్రీ జరిగిపోయింది. అది అందుకోసం మేము ధైర్యంగా 175 గెలుస్తామని మేము చెప్తున్నాం. చిన్న చిన్న లోపాలు సర్దిద్దుకుని, అది ఇంటర్నల్ విషయం, పార్టీ యొక్క ఇంటర్నల్ విషయం. అది చిన్న లోపాలు ఎక్కడన్నా ఉంటే సర్దుకోడి ఏ పార్టీకైనా సహజమైంది. అది దాన్ని భూతద్దములు చూసి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చాలా రోజుల నుంచి నాకు ఎమ్మెల్యే సీట్లు, నా ఎమ్మెల్యేగా నేను ఎన్నిక కాలేదు, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం తప్ప, లేకపోతే ఒక 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా లేకపోతే 2-3 సార్లు కానీ ఎమ్మెల్యే గెలిచిన అతను అయ్యా 2 నాళ్ళు నువ్వు పక్కన ఉన్నాయా ఇంకోని సీట్ ఇస్తామని తప్ప, అట్లాంటి అడ్జస్ట్ కూడా పార్టీకి ఉంటాయి. అరే ఆ రోజుల నుంచి పార్టీ ఉన్నాడు కాబట్టి ఇతనికి ప్రాధాన్యత ఇద్దామనేటువంటి కోణం కూడా ఉంది కదా దాంట్లో. ఓకే రమణ గారు, ఒక నిమిషం. ఇవన్నీ కూడా పార్టీల యొక్క ఇంటర్నల్ విషయాలు. మీరు అన్నారు నాకు ఏదో బహుమతి ఇచ్చినాడని. ఇప్పుడు ప్రతిదానికి రాజకీయాలను ఆపాదించే సమాజం మన ముందుకు వచ్చేసింది. ఇప్పుడు షర్మిల సెపరేట్ గా తెలంగాణలో పార్టీనే పెట్టింది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ క్రిస్టియానిటీ పైన గౌరవం ఉన్నటువంటి కుటుంబము. క్రిస్మస్ చేసిన సందర్భంగా ఆయన నాకు కూడా పంపించచ్చు బహుమతి. పంపించారా మరి మీకు? రమణ గారు పంపించారా మరి? మీకు పంపించారా? అవును పంపించారు. ఓకే రమణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. మరొక గెస్ట్ యాడ్ అయ్యారు మనకి, వారిని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఇక జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. నమస్కారం అండి ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం అండి. ఒక నిమిషం హోల్డ్ ఉందండి, మన సుజయ్ బాబు గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. సుజయ్ బాబు గారు నమస్కారం అండి. రమణ గారు మాట్లాడింది విన్నారు మీరు.
ఎందుకు చేంజెస్ అంటే దానికి తగ్గ సమాధానాలు వారు చెప్తున్నారు. చేంజెస్ అంటే కొన్ని కుల సమీకరణాలు, లేకపోతే డబ్బుకి సంబంధించి ఎంత మేర వారు ఖర్చు పెట్టగలుగుతున్నారో దానికి సంబంధించి ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఉన్న సిట్టింగ్స్ని చేంజ్ చేస్తున్నాము అనైతే, మరి పని చేస్తేనే మాకు ఓట్ వేయండి అంటూ కూడా ఒక పక్క చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆ పనిని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ చేంజ్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అంటారు? ఒక పక్క మనం సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలే వైఎస్ఆర్సీపీ పార్టీతో లేరంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత బలహీనపడుతుంది అనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇందాక రమణ గారు చెప్పారు. రమణ గారు అనుకున్నంత క్లారిటీ కూడా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆయన ఒక అహంకార ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే వైనాట్ 175 అనేది ఇప్పుడు దాకా ఎవరో హిట్లర్ కానీ ఇటువంటి నియంతల పరిపాలన చూసుంటామండి మనం. అటువంటి నియంత పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంటే ఓ పక్క వైఎస్ఆర్ సిపిని వదిలి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫ్యాన్ గుర్తుతో పోటీ చేసిన ఎమ్మెల్యేలు పెద్ద మా నెల్లూరు జిల్లాకే తీసుకోండి. నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబ ఎమ్మెల్యేలే ఈరోజు పార్టీని వదిలి ఈరోజు పక్కదారికి వచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. కనీసం ఇక్కడ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వారు ఈరోజు ఏదేదో వాళ్ళు కవర్ చేసుకునేదానికి ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ మేము ఒకరో గ్రౌండ్ రియాలిటీలో జనసేన ఈరోజు జనాల్లోకి వెళ్తూ ఉంటే మేము చాలా క్లియర్గా వింటున్నామండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద ఒక ద్వేషం ఎప్పుడు ఈ దేశ చరిత్రలోనే నాకు తెలిసి ఈ పార్టీని అసహించుకున్నంతగా ఏ పార్టీని ఎవరు అసహించుకోరేమో అని చెప్పి నాకు ఇప్పుడు జనాల్లో చూసే తెలుస్తుందండి. దీన్ని మీరు చూసుకోవచ్చు. 2019లో కూడా దేశ రాజకీయ చరిత్రలోనే ఎటువంటి పార్టీ గెలవని సీట్లు గెలుచుకున్న పార్టీ ఈరోజు అదేవిధంగా ఈ దేశ చరిత్రలో కూడా ఎటువంటి పార్టీ హీనమైన స్థితిలో రాబోతుందో అటువంటిది మనం త్వరలో వైఎస్ఆర్సీపీలో చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఏర్పడిందండి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను వదిలి వెళ్ళిపోతున్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో అని చెప్పిన చోట్ల వాళ్ళు మార్చుకుంటున్నా అనే ఉద్దేశం కాదు. క్రితంలో 4 నుంచి 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. లిస్ట్ బయటకు వస్తుంది. ఈ లోపల ఆయనకైనా చేంజ్ చేసుకుంటా వస్తున్నాడే కానీ ఆయన ఖచ్చితంగా ఈ విధంగా అయితే పోతాడని చెప్పి అనుకోలేదు. తర్వాత మీరు నాకు ఒక చిన్న మాట అన్నారు, మన షర్మిల గారు గిఫ్ట్ లోకేష్కి పంపించారండి, జగన్మోహన్ రెడ్డికి పంపించలేదు. మీకు పంపించుంటారేమో రమణ గారు, కానీ జగన్ అన్నకి వాళ్ళ అన్న సొంత అన్నకి ఎవరికి పంపించలేదంట. కనీసం క్రిస్మస్ అప్పుడు కూడా క్రిస్మస్ వాళ్ళ పండగకి గిఫ్ట్లు కూడా వాళ్ళ సొంత అన్నకు కూడా పంపించలేని పరిస్థితుల్లో ఈరోజు సొంత చెల్లికి సొంత తల్లికి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు నమ్మకపోతే ఈ రాష్ట్రం ఏం నమ్ముతుంది అని చెప్పి నిజంగా నా ఉద్దేశం అయితే అదండి. ఓకే అండి, తెలుస్తుందిలే. ఇప్పుడు జనసేన మిత్రుడికి ఒకటి చెప్పాలా నేను, చెప్పండి రమణ గారు. ఇంత భయంకరమైన ముఖ్యమంత్రి ఇంత కాదండి. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకోవాలా, తన కింద ఉండే నలుపు చూసుకోకుండా నువ్వు రాజకీయంగా మాట్లాడితే నీకంటే నేను ఎక్కువ మాట్లాడగలను. అవి కాదు కదా ముఖ్యమైనవి. మీ జనసేన పరిస్థితి ఏంటో చెప్పండి. మీ జనసేన పరిస్థితి ఎక్కడికి వచ్చింది? మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు మీ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే 20 సీట్లు ఇస్తారా 5 సీట్లు ఇస్తారా అనే పరిస్థితికి పడిపోతే మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడితే తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి పార్టీలు కూడా రాజకీయాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది. ఏం మాట్లాడాలా దానికి సమాధానము? ఇంత అధ్వానమైన ముఖ్యమంత్రి లేడు అని మీరు అంటున్నారంటే ఇంకా మా దగ్గర దానికి ఏం సమాధానం ఉంటుంది? కాబట్టి సైలెంట్ గా ఉండడమే సమాధానమేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరే కట్టే మాట్లాడలేము మేమందరిలాగా మాట్లాడలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా మేము 2019లో సాధించకపోయినా మా పార్టీని చూసి కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఏ బహిరంగ సభకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడుతున్నారంటే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక భయం అనేది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన అసెంబ్లీకి కోరుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోవాలని. ఫస్ట్ అది చూసుకోండి మీరు. అన్న ఖచ్చితంగా అన్న ఈసారి కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తారు. మీరు అనుకున్న మీ ధోరణి చూస్తా అంటే ఇతరులకు మేలు చేసేది తప్ప పాపం మీరందరూ కలిసి మీ ఎదుగుదలకు కానీ మీ యొక్క దీనికి కానీ ఉపయోగపడినట్లుగా నాకు అనిపించడం లేదు. నాకు 40 ఏళ్ళ అనుభవంతో చెప్తాను అన్నమాట. రమణ గారు ఒక నిమిషం ఉండండి. సుజయ్ బాబు గారు మీరు కూడా ఒక నిమిషం ఉండండి.
ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు టీడీపీలో ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని పక్కన పెడితే 2019లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని నారా చంద్రబాబు నాయుడు కలవటం 3 గంటల వరకు వాళ్ళిద్దరి మధ్య చర్చలు రావటం, ప్రతి వ్యూహాలకు సంబంధించి ప్రచారం ఏ విధంగా చేయాలి, అలాగే సర్వీస్కు సంబంధించి ఒక డిసిషన్కి వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. మరి గతంలో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని టీడీపీ వైపు తీసుకురావడానికి కారణాలేంటి? గెలిపే ధ్యేయంగా చేస్తున్నారా, లేకపోతే వైసీపీలో ఉన్న లోటుపాట్లు బాగా తెలుసు కాబట్టి ప్రశాంత్ కిషోర్కి అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేది సహజం అండి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక స్ట్రాటజిస్టు. అతను 2019లో జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఒక వేదిక మీద పరిచయం చేసినారు. ప్రశాంత్ కిషోర్ మన పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తారని. తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు కొంచెం కెమెరాని కొంచెం వెనక్కి పెట్టుకోండి, మీరు ఫుల్ గా కనిపించేలా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనకి ఏం నచ్చలేదో, ఈయన స్ట్రాటజీస్ ఆయనకు పనికిరావు అనుకున్నాడో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఇప్పుడు అపరం మేధావిని, నాకు ఎవరి స్ట్రాటజిస్ట్ అవసరం లేదు, నేను ముఖ్యమంత్రి అయిపోయినా అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు విభేదాలు వచ్చినాయో. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అతనే పొలిటీషియన్ కాదు, అతను స్ట్రాటజిస్టు. ఎవరికైనా పనిచేస్తాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన వచ్చి అప్రోచ్ అయినాడు. అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలుద్దారని అని చెప్పేసి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పిలుచుకొని వచ్చినారు. దాంతో ఒక ఎలక్షన్ లో ఒకవైపు ఉన్న వాళ్ళు మళ్ళా ఇంకొక వైపు పనిచేయకూడదనేం లేదు. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమైనవి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నాడు అంటే కనుక మార్చాల్సింది ఎమ్మెల్యే సీట్లను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మారాల. 4.5 సంవత్సరాలుగా ఆయనకు సువర్ణ అవకాశం ప్రజలు ఇచ్చినారు. 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మమేకమైతూ ఆయన ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక్క అవకాశం ఏమంటే ఆ అవకాశంతో నమ్మకంతో ప్రజలు ఆయనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడికైనా ప్రజల్లోకి వచ్చినాడా, ప్రజా సమస్యలు ఏమైనా పట్టించుకున్నాడా? ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుందంటే అన్యాయంగా ఎవరైనా తప్పును ప్రశ్నించినా, లేకపోతే అవినీతిని ప్రశ్నించినా, లేకపోతే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పినా పోలీసులను అడ్డం పెట్టుకొని జైల్లో వేయడము, వాళ్ళపైన కేసులు పెట్టడము, వాళ్ళను బెదిరించడము తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి. లాస్ట్ కు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన కేసీఆర్ గారే ఆయన డైరెక్ట్ గా ఒకటి చెప్పినాడు, ఆంధ్రప్రదేశ్ గుంతలు ఉంటే గనక రోడ్లు ఆంధ్రప్రదేశ్ అంట, బాగుంటే గింటే తెలంగాణ అంట. అంటే సింగిల్ రోడ్డు కనిపిస్తే ఆంధ్రప్రదేశ్ అంట, డబుల్ రోడ్డు కనిపిస్తే తెలంగాణ అంట. అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మనల్ని వేలెత్తి చూపే రకంగా ఆయన పరిపాలన ఉంది. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తారనే విషయం వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళ వ్యక్తిగత విషయం. బట్ ప్రజలు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరిలేదు, ఎమ్మెల్యేలో అవినీతి అసంతృప్తి పెరిగిపోయిందంటారు. నాది ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మంచి పరిపాలనాధ్యక్షుడు అయితే ఆయన ఎమ్మెల్యేలు అంత అసంతృప్తి వచ్చి వాళ్ళను మార్చేంత వరకు ఆయన నాయకత్వం ఎందుకు ఆయన నాయకత్వంగా పనిచేయలే? ఆయన ఎమ్మెల్యేని అలా కాదు, మీరు ఇలాంటి అవినీతి చేయొద్దు, లేకపోతే ప్రజలకి సేవ చేయని ఎందుకు ట్యూన్ చేయలే? అంటే యాజ్ ఏ నాయకుడిగా, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా తండ్రి పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైనారు. ఈ రోజు పిల్లల్ని తప్పంటే ఎట్లా? పిల్లలు చెడుదారులు పడితే తల్లిదండ్రులదే బాధ్యత. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలని మారుస్తున్నాం, వాళ్ళు అవినీతి చేసినారు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది, వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది అంటారు కదా. దట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు సరిగా పనిచేయలేదు, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైనారనేదే ప్రజలందరూ అట్లే అనుకుంటున్నారు. బట్ సీట్లు ఇవ్వడం అంటారా, యోని మారుస్తారా, యోని పెట్టుకుంటారా అనేది రాజకీయ పార్టీగా వాళ్ళ వ్యక్తిగతం. మేము దాని గురించి కామెంట్ చేయట్లే. కానీ ఆ స్టేజ్ కు పార్టీ పోయింది అంటే గనక ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పేసి అది ఒక క్లియర్ ఇండికేషన్. రెండవది, స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఎక్కడైనా ప్రభుత్వం ఏది వస్తుందంటే స్ట్రాటజీలు ఈ సర్వేలు చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే గవర్నమెంట్ ఏది వస్తుందో ప్రజా మద్దతు ఎవరుకుందో వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు. అది సర్వసాధారణం. ఆ కోణంలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆయన కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది, జగన్మోహన్ రెడ్డి మనము
చేసిన స్ట్రాటజిస్ట్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఏ విభేదాలు వచ్చినాయో మరి వాళ్ళిద్దరికీ తెలుస్తాయి కానీ మూడో వ్యక్తులు మనకు తెలియవు. బట్ ఏది ఏమైనా కూడా ప్రశాంత్ కిషోర్ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసినారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ఆయన కూడా డిసైడ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే అండి, చెప్పండి రమణ గారు చెప్పండి. మేడం గారు, నేను ఇప్పుడు విమర్శ ఉంటుంది కానీ ఆత్మవిమర్శ ఉండదు. అది మానవునికి సహజ గుణం అయిపోయింది ఇప్పుడు. నెంబర్ 1. నెంబర్ 2, తన పార్టీని గురించి మాట్లాడేది తక్కువ చేసి ఇతర పార్టీల గురించి మాట్లాడేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఎమ్మెల్యేలకు తగ్గిపోయిందని ఎవరన్నారు? ఎమ్మెల్యేలకు తగ్గిపోయింది కాబట్టి మారుస్తున్నారని మీరు ఎందుకు అనుకోవాలి? నేను అన్నాను, నేను 20 ఏళ్ళుగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పలేదు. ఆయన వచ్చినాడు, ఎవరు పీకే గారు వచ్చినారు, మీడియా ఏం రాసిందంటాడారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీదంతా ఆట ముగిసిపోయింది, లాస్ట్ టైం నేను వచ్చినా నేనేమి చేయలేకపోతానని చెప్పినట్లుగా మీడియాలు రాసినారు లేదా? రాసినారు. ఓడిపోతున్నారు, ఈసారి సాధ్యం కాదు, ఈసారి మళ్ళీ వైసీపీనే వస్తుంది కాబట్టి నేనేం చేయలేను చేతులు ఎత్తేసినట్లుగా మీడియా రాసింది. నేను చెప్పాను దాంట్లో వాస్తవం. మీడియాలో రాసిన దాని గురించి ఎవరు నేను అదే అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టుకొని నా దగ్గర సర్వేలు ఉన్నాయి, గ్రాఫ్ పడిపోయిన వాళ్ళకి పనితీరు పడిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతిపక్షంగా. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు ఈనాడు జ్యోతిలో రాస్తే మీరు చదువుతారా? మా సాక్షి పేపర్ లో మేము రాసుకోవాలి కదా. రమణ గారు ఈ సాక్షి పేపర్ లో మీకు నచ్చినట్టు మీరు రాసుకుంటారు, ఇతర పేపర్ల గురించి సభా వేదిక. రమణ గారు చెప్పినట్టు కూడా చెప్పేదాన్ని బట్టి నేను అంట ఇంత అధ్వానమైన ముఖ్యమంత్రులు అంటే నేను ఒకటే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవకారుడు. మీకు అర్థం కాదు, ఎందుకంటే వ్యవస్థలు మార్చాలని ఆయన. ఏమి ముఖ్యమంత్రి బయటికి రాకూడదు, ఎమ్మెల్యే ఇప్పుడు ఏమో ఆయన వ్యవస్థ ఏం చేయాలని ఉన్నాడు ఆయన. ప్రజలు ఎవరు కూడా ఎమ్మెల్యే కోసము ముఖ్యమంత్రి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని సమాజాన్ని తేవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఏ ముఖ్యమంత్రి మామూలు జనాలకి మీరు చెప్పింది వ్యవస్థల్ని మార్చాలనుకునే వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా. కరెక్టే అన్న, ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మార్చాలన్నాడు. ఎట్లా? చేయని నేరాలకు ప్రతిపక్షాలను జైల్లో పెట్టాలా, చేయని నేరాలకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను ప్రజలను జైళ్లలో పెట్టాలా, నవరత్నాలనే పేరు చెప్పి. నిజమే, నేను కూడా పార్టీ జెండా జోగులు పెట్టుకొని తెల్లారాలుగా బజార్లో కూర్చున్న సందర్భాలు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము కూడా చూసాం. నేను అనేది ఏమిటంటే 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో చెప్పుకోవడానికి ఏమన్నట్టు ఒకటి చెప్పండి నాకు. అది చెప్పుకోవాలంటే నీకు నాకు ఇప్పుడు ఈ టీవీ ఛానల్ చెప్పేదానికి దానికి డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మంచి వన్ మినిట్ నేను అనేది ఇప్పుడు మేమేమంటే కరోనాలో 3 సంవత్సరాలు పోతే ప్రపంచాన్ని కబలించిన కరోనాలో ఆయనకి ఇచ్చిన సమయం 2.5 సంవత్సరాలు గట్టిగా. ఈ 2.5 సంవత్సరాలు అద్భుతాలు సృష్టిస్తారా? ఈ 2.5 సంవత్సరాలే ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోవడానికి కారణమా? ఒకటి రమణ గారు ఈ రాష్ట్రానికి రమణ గారు కరోనా అనేది ఒక్క నిమిషం అండి. రమణ గారు కరోనా అనేది కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే వచ్చింది కాదు, ప్రపంచ దేశాలకు వచ్చింది. కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే 2.5 సంవత్సరాలు లేవు, ప్రతి రాష్ట్రానికి అదే సంవత్సరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజాక్షేత్రంలో కూర్చున్నాడు, ఎక్కడైనా ప్రజలను కలిసి కనీసం వినతి పత్రాలు చూపించినాడు. 2.5 సంవత్సరం సరిపోదన్నారంటే మీరు పెద్దలు అట్లా మాట్లాడకూడదు. 40 ఏళ్ళు రాజకీయ 2 సంవత్సరాలు సరే మీరు చెప్పినట్టు కరోనా టైం పోతే రిమైనింగ్ టైం ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చినారా? ప్రజా సమస్యలు
డెవలప్మెంట్ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? ప్రజల్లోకి రాలేదా? అంటే ముఖ్యమంత్రి ప్రతి సరే, ఒక జీవో జిల్లా- ఇచ్చినా ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాడు అనేదాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఎవరు ఎందుకు రాడు? ఎందుకు రాలేదు చెప్పండి మీరు. ఎప్పుడు వచ్చినాడో చెప్తే మేము ఎప్పుడు వచ్చాడన్నా అసలు? ఎక్కడికి వచ్చినాడు, ఏం చేసినాడో చెప్తే కాదండి, మీ ఎక్కడికి కడప జిల్లా వచ్చినాడో ఎన్నిసార్లు వచ్చినాడో చెప్పండి మీరు. ఓకే ప్రవీణ్ కుమార్ గారు, కడప జిల్లా ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి, తనని చెప్పనివ్వండి రమణ గారిని. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. వస్తాడు, అరే తర్వాత క్రిస్మస్ వాళ్ళ ఆయన వస్తాడా? జయంతులకు వర్ధంతులకు వస్తాడు. 3 సార్లు తప్ప ఎప్పుడు వస్తాడో చెప్పమా? కడప జిల్లాకు ఆయన కడప జిల్లాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక పరిశ్రమ తెచ్చిన పేరు చెప్పగలరా మీరు? ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లక్ష చెప్తా. అన్నా మీరు ఏదో జిల్లాలో కూర్చొని మాట్లాడితే ఇది ఎట్లుందంటే లక్ష లక్ష చెప్తానండి చెప్తున్నా, ప్రవీణ్ 10 గారు, చెప్పు, మీరు ఒకటి చెప్పండి 10 నాకు. చెప్పు, 10 చెప్పాలన్నా. నెంబర్ 1 ఏదో 10 పోతిరెడ్డి చెప్పు, కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎవరు ఓకే ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, అనంతపురం జిల్లా ప్రవీణ్ కుమార్ గారు రమణ గారిని మాట్లాడివ్వండి. మీరు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. మీరు ఆయన తెలుగుదేశం ప్రవీణ్ కుమార్ గారు దయచేసి మీరు తనని మాట్లాడివ్వండి. ప్రవీణ్ కుమార్ గారు, ఈ 2.5 ప్రవీణ్ కుమార్ గారు రమణ గారిని మాట్లాడివ్వండి. మీరు అయిన తర్వాత ఏం చేసినాడో చెప్పండి. ఓకే చెప్తారు ప్రవీణ్ గారు, మీరు స్పేస్ ఇవ్వండి, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు కొంచెం ఆగండి, జగన్మోహన్ తను రెడ్డి చెప్పనివ్వండి. గాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తేలుస్తారు కదా రేపు. ప్రజలే తెలుస్తారన్నా, ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేము మరి అదేమండి ఇట్లాంటిది? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని మారుద్దామా అని. మీ అభిప్రాయం మీకుంటది, మా అభిప్రాయం మాకుంటది, మీ అభిప్రాయం మీకుంటది. శాశ్వతంగా కానీ జగన్ న్యాయ నేత నిర్ణేతలు పెట్టాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రమణ నేను అన్న చెప్తాను. ఓకే, ప్రవీణ్ కుమార్ గారు. న్యాయ నిర్ణేతలు ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. ప్రవీణ్ కుమార్ గారు, వెయిట్ అండ్ సీ. ప్రవీణ్ కుమార్ గారు ఎలాగో మార్చారు, ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు, ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఒక 4 నెలలు ఆగితే ఎవరు ఏంటనేది అర్థమవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. రమణ గారు మీరు చెప్పండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బర్త్డే 21వ తారీఖు, కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి తల్లి విజయమ్మ గాని లేకపోతే చెల్లి షర్మిల గాని ఎవరు కూడా ఎక్కడా కూడా విష్ చేసిన ఒక నిమిషం అండి విష్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటండి, ఆ కుటుంబంలో జరిగిన ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తికి విష్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నారు. రమణ గారు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులని ప్రవీణ్ గారు ఆగండి. ప్రవీణ్ గారు ఒక నిమిషం ఉండండి. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడో ఒక మాట చెప్తున్నాడు, తల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు అన్నీ అంట అని. ప్రజలకు ఏం న్యాయం చేస్తారని వాళ్ళు అడుగుతున్నారన్న, దానికి చెప్పండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి అదే వర్తిస్తుంది 100%. అన్నా చంద్రబాబు నాయుడు గారికి కాదన్నా, ఆ మాట ప్రతి ఒక్కరికి, మీకు నాకు అందరికి కూడా వర్తిస్తుంది. సొంతము తల్లి చెల్లికి కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు? అదే మరి మీ చంద్రబాబు అడుగుతారు, 15 ఏళ్ళకు ఎలగబెట్టారు అని చెప్పాలి కదా. ప్రవీణ్ గారు ఒక నిమిషం ఉండండి. రమణ గారు చెప్పండి. కనీసం బర్త్డే విషెస్ కి కూడా విష్ చేయని శర్మిల జగన్ కి ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ కి గిఫ్ట్ పంపించడం, దాని వెనక ఆంతర్యం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము పని చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఈ విషయాలతో మీడియాను పైకి ఎత్తుకుపోవాలనుకుంటే ఉపయోగం లేదు. మీరు రాజకీయ కోణాలు మాట్లాడండి, రాజకీయ అంశాలు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకటి, వైఎస్ షర్మిల రాజకీయ నాయకురాలా కాదా? షర్మిల రాజకీయ నాయకులు. రమణ గారు ఒక నిమిషం వినడానికి ప్రయత్నించండి. ఈ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు చెప్తాము. అది కరెక్ట్. రమణ గారు షర్మిల రాజకీయ నాయకురాలా కాదా? విడివిడిగా చూద్దాం. సరే, ఫ్యామిలీ విషయాలను మీరు అంటున్నారు. ఓకే, విడివిడిగా చూద్దాం అనుకుందాం. విడివిడిగా చూద్దాం. షర్మిల రాజకీయ నాయకురాలా కాదా? జగన్ వదిలిన బాణమా కాదా? పార్టీ పెట్టింది ఆయమ్మ. జగన్ వదిలిన బాణమా కాదా? ఆయమ్మ గురించి ఎందుకండి ఇప్పుడు సమస్య? ఆయమ్మ ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తుందా? ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా షర్మిల రాబోతూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా, ఏపీ ఇన్ఛార్జ్ గా షర్మిల రాబోతున్నారు. అప్పుడు జగన్ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో వైఎస్ షర్మిల తన పాదయాత్ర గానీ లేకపోతే జగన్ వదిలిన బాణాలని చెప్పుకున్న పరిస్థితులు, ఆమె ఇచ్చిన ఉపన్యాసాలు మీకు తెలియనివి కాదు.
అవునా కదా? అవును. ఇప్పుడు మీరు విడివిడిగా అవును, చూడమంటున్నారు అవును, కాబట్టి అవును. చెప్తున్నాను. ఏమైందని? ఇప్పుడు షర్మిలను ఒక రాజకీయ నాయకురాలుగా చూడండి మీరు, వాళ్ళ చెల్లిలా కాకుండా, ఏమైందమ్మా? ఇప్పుడు వాళ్ళ చెల్లిలా కాకుండా షర్మిలని రాజకీయ నాయకురాలుగా చూడండి మీరు. లేకపోతే మా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తానని చెప్పిందా? ఏమందని మీరు? ఇప్పుడు నారా లోకేష్ కి ప్రతిపక్షాలు మీరు ఏపీలో రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి మీరు చూసిందే. ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి ఏంటి? టీడీపీ నాయకులకి షర్మిల గిఫ్ట్ పంపించడానికి దేనికి సంకేతంగా మీరు అనుకుంటున్నారు? దేనికి సంకేతం అనుకుంటున్నారు? రేపు ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య పోటీ జరుగుతుందమ్మా. ఇంకంతే. పవన్ కళ్యాణ్ ఇంకొక కళ్యాణ్ వాళ్ళ సర్దుబాట్లు వాళ్ళ ఇంటర్నల్ విషయాలు అవన్నీ. నేను చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్ అనేది రెండు పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. జనాలేమి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా చంద్రబాబు కావాలన్నా అని ఓటేస్తారు రేపు. ఓకే రమణ గారు, నాకున్న నాలెడ్జ్ అది. ఓకే రమణ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సుజయ్ బాబు గారు, ఇందాక మనకి రమణ గారు అడిగారు, ఇప్పుడు టీడీపీ విషయాన్ని పక్కన పెడితే అసలు జనసేన ఏమవుతుంది, ఎటువైపు వెళ్తుంది, తీసుకున్న నినాదాలు ఏమవుతూ ఉన్నాయి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడుతుందో ఒకసారి చూసుకోండి అని. అసలు జనసేన పరిస్థితి ఎలా ఉంది, సీట్ల పంపకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, తన ఫాలోయింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా తను వ్యక్తిగతంగా ఒక పార్టీకి సంబంధించి ఒక స్టాండ్లో తను లేడు. మరి టీడీపీలో కలిసి అది తనకి ఎదుగుదలకి, వ్యక్తిగత ఎదుగుదలకి ఆటంకంగా కలిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి దానికి మీరు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొని వెళ్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఒక పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు అయ్యి దశాబ్ద కాలం పాటు పార్టీని నడిపి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ, రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు చూసి ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా తీసుకుపోయి జైల్లో పెడితే ఆ రోజు అక్కడికి వచ్చి ఉన్న పలంగా ఆయన మద్దతునిచ్చి ఆయన ముందరుండి నిలబడి రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఈరోజు మనం చూసుకుంటే రమణన్న గారు దాని నుంచి చెప్తున్నారు, ఈరోజు రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉంది, మేము రామరాజ్యంలో ఉన్నట్టు ఇందాక నుంచి అన్న చెప్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మారుతున్నాయి, కాలగమనంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ప్రజలు చిత్కరించుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరు జనాల దగ్గరికి వెళ్తే మీకు కనిపిస్తుందన్నా. ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావాల్సిన అవసరం లేదని. నిజంగానే ఆయన 5 సంవత్సరాల నుంచి జనాల్లోకి రాలేదు. అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఒక మహమ్మారి చేతిలోంచి, ఒక రాక్షసుడి చేతిలోంచి ముందర బయటికి తీసుకొని వచ్చి తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక దుర్మార్గుడి చేతిలో మన రాష్ట్రాన్ని పెట్టేస్తే మన రాష్ట్రం అభివృద్ధి పరంగా కానీ ఇంకా దేని పరంగా కానీ చాలా దూరంగా వెళ్ళిపోయామండి. దగ్గర బీహార్తో పోటీ పడుతున్నాం మనం ఈరోజు. మనం క్రితంలో చూసుకున్నట్లయితే మనకి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మన రాష్ట్రం నిజంగా గ్రాఫ్ రేట్లో కానీ మన దేశంలోనే చెప్పుకోదానికి ఒక 3rd or 4th ర్యాంకింగ్లో మన రాష్ట్రం ఉండింది. కానీ ఈరోజు మన రాష్ట్రం చూస్తే బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలతో పోటీ పడే స్థితికి ఈరోజు వచ్చేసాం. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి 24 గంటలు ఆయన చెప్పే పథకాల విషయంలో తప్ప ఇంకా దేనికి ఒక కించెత్తు కూడా దేనికి పని చేయకుండా ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడు. తర్వాత ఇంకోటి నాకు చెప్తున్నారు, షర్మిల గారి గురించి మాట్లాడుతున్నారు అన్న. షర్మిల గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెడితే ఆ పార్టీని ముందరికి తీసుకెళ్లి రాష్ట్రంలో రోడ్డు మీద తిరిగి కష్టపడి శ్రమించి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ బ్రదర్ చెప్పండి, వైఎస్ఆర్సీపీ పైన ఎంత ప్రేమ ఉందో మీకు. ఖచ్చితంగా అన్న మాకుందన్న ప్రేమ, మేము ఆ కష్టాన్ని మేము చూసాం. కానీ మీరు చూడాల తల్లిని చెల్లినే ధరివేశారు అటువంటి వ్యక్తులు. ఆయమ్మ కష్టమే కనపడింది నీకు. ఖచ్చితంగా కనపడింది అన్న. ఎందుకంటే కష్టాన్ని మీరు గుర్తించలా, జగన్మోహన్ రెడ్డి గుర్తించలా. ఈరోజు చెల్లినే దూరం చేశాడు. అటువంటి వ్యక్తిని రాష్ట్రం నమ్మే పరిస్థితులు లేరు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ పైన నిలబడుతున్న వ్యక్తి 4 లక్షల కోట్లు పెడితే దాన్ని తొంగలో దొక్కేసి బీజేపీతో మిలాఖత్ అయిపోయి గవర్నమెంట్ ఏర్పాటు చేసి పోలవరాన్ని ఎత్తినేసుకొని ఆ తర్వాత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాజెన్ తొంగలో దొక్కేసి వెనుకబడినటువంటి ప్రాంతాలు నాశనం చేసి పెట్టి 5 ఏళ్లలో రాష్ట్రంలో చెప్తున్నారు. జిల్లా మాజీ మంత్రి 2 సార్లు డేట్ ఇచ్చాడు. డేట్ ఇచ్చి ఇప్పుడు దాకా పోలవరం ఎప్పటికీ పూర్తి కాల.
మీరు ఎవరు దానికి కారణం అండి? ఎవరు కారణం చెప్పండి? ఎవరు కారణం? మీరే కారణం. ఎవరు మీరు గేట్ అవుట్ కారణం? చెప్పడం జగన్మోహన్ రెడ్డి కారణమా? ఆ? మీరు అదే చెప్పండి జనాలకు రేపు. నేను చెప్పేది ఏముందన్నా, జనాలు చూస్తున్నారు ఈ రోజు రాష్ట్ర పరిస్థితి జనాలు చూస్తున్నారన్నా. మీరు అదే మీ పార్టీ చెప్పండి. ఎంత హీన స్థితిలో ఉందో మీరు దాన్ని సమర్థించుకుంటున్న విధానం చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది. మేము సమర్థించుకోవాల్సిన అవసరమే లేదు మాకెందుకు సమర్థించుకోవాలా? మేము ఏదైతే చేసినామో అది చెప్పుకుంటాం అంతే. సమర్థించుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు చేసిన వాటి గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఆ పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ పార్టీలు ఏం చేసినాయో మీరు చెప్పుకుంటే చాలు. మాది చెప్పేది మాకు జనాలకు తెలుసు అంటాడు కదా నువ్వే. ఈ రోజు మీ పార్టీ చేసిందని కాదన్నా, మీ పార్టీ 150 రాజ్యాధికారం దిశగా పరుగులెడుతుంది. గొర్రెలయ్యారు, ప్రజలంతా గొర్రెలయ్యారు అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు మన వేరే వాళ్ళకి ఓట్లేస్తే ప్రజలు గొర్రెలు. అదే కదా మీరు చెప్పేది ఫిలాసఫీ. అన్న వేరే వాళ్ళకి ఓట్లేసిన 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో మేము అడగట్లేదన్నా. 4 సంవత్సరాల తర్వాత చూసి ఈరోజు మేము అడుగుతున్నాం. కాదండి, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసారు బాబు, వాళ్ళు కొత్త గొర్రెలా? అంటే ఇంత దీనస్థితిలో ఆయన పెట్టలేదు. ఇంత దీనస్థితిలో ఆయన పెట్టలేదు. ఎక్కడ పెట్టారు? ఇంత దీనస్థితిలో ఆయన పెట్టలేదు రాష్ట్రాన్ని. వీడియోలు పంపిల్లా అన్నా? రాజకీయంగా చంద్రబాబు నాయుడిని మీ పవన్ కళ్యాణ్ ఏమేమి సందర్భంలో ఏమేమి మాట్లాడేది పంపమంటారా? ఖచ్చితంగా ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు వేరు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. రాజకీయాల్లో ఎవరికి ఎవరైనా మాట్లాడతారన్నా. బొత్స మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే చాలు. ప్రవీణ్ కుమార్ గారు, రమణ గారు, సుజయ్ బాబు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ప్రవీణ్ కుమార్ గారు, రాజకీయాలు అన్నాక శత్రువులు కానీ లేకపోతే మిత్రులు కానీ ఎవరు ఉండరు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఎవరితోనైనా కలిసిపోవచ్చు, ఎలాంటి పొత్తులైనా పెట్టుకోవచ్చు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయాలు అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు గతంలో మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని చెప్పేసి, అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి తేడా ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పరిస్థితులు ఇప్పుడు అన్నా నేను ఒక విషయం ఒకటి రాజకీయాల్లో రమణ గారు మాట్లాడండి, ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడండి. ప్రవీణ్ కుమార్, రాజకీయాల్లో ఏ రోజు పరిస్థితులకు ఆ రోజులు ఎవరైనా మాట్లాడతారు. ఏ రోజు కూడా ఏదైనా తప్పో ఒక విమర్శో అధికార పార్టీ తప్పు చేసినప్పుడు ప్రతిపక్షాల్లో ఎవరైనా మాట్లాడతారు. అట్లా పర్సనల్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారని. ఇదే బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ వేదికగా రాజశేఖర రెడ్డి గారిని చంపింది విజయం అనే, దీని వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇటన్నీ మాట్లాడతా పోతే గనక 150 వస్తాయి. నేనేమంటా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే ఆ రోజు రాష్ట్ర పరిస్థితుల్లో ఆయనకి లైన్ లో పోవాలనుకుంటాడు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత పరిపాలిస్తున్నాడు. ఈ నియంత్రణ దించాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసినాడు. దాన్నే ఏందో మీరు తప్పుగా అప్పుడట్ట మాట్లాడాడండి. చెప్పండి, మోహన్ రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పింది? ఈడ వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది ఎవరన్నా? జిల్లాలో వైఎస్ వివేకానంద సిబిఐ ఎంక్వైరీకి ప్రవీణ్ కుమార్ గారు, రమణ గారు, చంద్రబాబు కొనకలు అన్నారు. రాజశేఖర రెడ్డి చంపింది విజయం అని. ఒకటి ప్రవీణ్ కుమార్ గారు హత్య రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ఒక నిమిషం. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. వైఎస్ఆర్సీపీ సైనికులు లేరు నిజంగానే. వాళ్ళ రాష్ట్రంలో అర్థం కాక సామాజిక ముఖ్యమంత్రి చూసుకోండి. మొదట మీరు ఎవరికో సేవలు చేసేది ఎందుకు పాపం? అన్న మేము సేవలు చేసినా
మేము సేవలు చేసిన దానికి ఖచ్చితంగా ఒక న్యాయం, ఒక రాష్ట్రం బాగుపడాలనే మేము ముందరకెళ్తున్నాం అన్న. మీలాగా రాజకీయాలు చేసే ఉద్దేశమే ఉంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే ఎప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కావాలంటాడంట అన్న. ముందే చూసుకోండి మీ పార్టీది. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు ముఖ్యమంత్రి కావాలని ఒక పక్క సజ్జల కేసారెడ్డి ఉన్నాడంట, ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నీకేం అవసరం అన్నా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? పదే పదే నువ్వు ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకు అడుగుతావు? ఎమ్మెల్యే డిసైడ్ చేసుకుంటారు, పార్టీ డిసైడ్ చేస్తారు. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ప్రవీణ్ కుమార్ గారు సుజయ్ బాబు గారు తర్వాత తీసుకున్న నిర్ణయాలు. ప్రవీణ్ కుమార్ గారు దయచేసి హోల్డ్ ఉండండి. సుజయ్ బాబు గారు మీరు కూడా. సుజయ్ బాబు గారు, ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసినారు. దానికి మీకేమి నప్పిగా ఉంది అని అడుగుతున్నా. మీకేమి ఇప్పుడు బాధ? ఎవరు ముఖ్యమంత్రి? నీకెందుకు? ప్రవీణ్ కుమార్ గారు టీడీపీ అలాగే జనసేన న్యాయం చేసి మళ్ళీ మీకు చేయమని చంద్రబాబు నాయుడిని. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారి కుటుంబం అంతా పంపిండేది. రమణ గారు ఒక నిమిషం అండి. ప్రవీణ్ గారు మీరు కూడా మాట్లాడివ్వండి. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడివ్వండి, ఎందుకంటే అందరికి అర్థం కావాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఒక నిమిషం అండి. రమణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు, అంగెవరిది? విజయమ్మ గారు కదా ఆమె దగ్గర నుంచి లాక్కోలేదా మీరు? ఎవరి దగ్గర? గౌరవాధ్యక్షురాలని దొబ్బలేదా బయటికి? గౌరవాధ్యక్షుల నుంచి నాకుంటారా? గౌరవాధ్యక్షులకు అధ్యక్షులు కూడా తేడా తెలియకపోతే ఎట్లా మీకు? కాదండి, వైఎస్ విజయమ్మ గారు గౌరవాధ్యక్షురాలు. కనీసం మీటింగుల్లో ఆమె ఫోటోలు కూడా వేసే పరిస్థితి మీకు లేకుండా తీసేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు. మీరు చెప్పేది రమణ గారు, ప్రవీణ్ గారు మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రమణ గారు, ప్రశాంత్ కిషోర్ 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపుకి పనిచేశారు. పనిచేసిన తర్వాత అప్పుడు పని చేయించుకున్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేతను కలిశారు అని వచ్చిందో ఒక్కొక్కరుగా వైసీపీ నాయకులు ఎందుకు బయటకు వస్తున్నారు, తన మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు? కొడాలి నాని, రోజా, కొడాలి నాని, పేర్ని నాని, రోజా ఎందుకు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు? స్ట్రాటజిస్ట్ గా పెట్టుకోమంటే మేము చెప్తాను. ఎవరు చెప్పినారు వద్దని? ఓకే చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. కాకపోతే అక్కడ రాజకీయ పరిస్థితులు అలా లేవు కదా. ఒక కొడాలి నాని, రోజా, పేర్ని నాని బయటకు వచ్చి గతంలో మీ ఏ పార్టీకి అయితే పనిచేశారో అదే పార్టీ నేతలు బయటకు వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు కలవంగానే ఎందుకు బయటకు వచ్చి అంత ఉలికి పడుతున్నారు? మేము ఎందుకు చెప్పినాం తల్లి? అమ్మాయ మేము చెప్పలేదమ్మా. అవి మీరు చెప్పలేదు, కానీ కొడాలి నాని, రోజా, పేర్ని నాని బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు కదా. మీరు అనకపోవచ్చు, మీ పార్టీ తరఫు నుంచి అంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీ మిత్రుడు, వాళ్ళది బిజినెస్. అది నా దగ్గర పని చేయమంటే నా దగ్గర చేస్తారు, నీ దగ్గర చేయమంటే నీ దగ్గర చేస్తారు. అప్పుడు అంత క్లారిటీ ఉంది, రమణ గారు, అంత క్లారిటీ ఉంది. వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఎలాగంటే అలా పనిచేస్తారు అని అంత క్లారిటీ ఉన్నప్పుడు బయటకు వచ్చి విమర్శలు ఎందుకు? తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కువ డబ్బులు ఇస్తేనో లేకపోతే గెలిచే పార్టీ అనో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వైసీపీ నేతలు బయటకు వచ్చి విమర్శలు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ పనులు చేసుకుంటారని వదిలేచారు. మేము విమర్శలు చేయలేదమ్మా. మీరు ఆయన ఒక మాట అన్నాడు, దానికి నేనేమంటున్నానంటే కిషోర్ కూడా, ప్రశాంత్ కిషోర్ కూడా ఇట్లా అన్నట్లుగా పేపర్లు రాసినాయి కదా అంటున్నా నేను. అంతే, మేము అనడం లేదు అన్నారు. ఏపీ గురించి కూడా మాట్లాడారు. మరి గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేసి తప్పు చేశానన్న భావాన్ని తను వ్యక్తపరిచారు కూడా. మరి వ్యక్తపరిచారు, అభివృద్ధి లేకుండా పోయిందంటూ కూడా ఆయన వ్యక్తపరిచారు ఆయన భావాన్ని. ఒక వేదిక సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అనవసరంగా వర్క్ చేశాను వైసీపీకి గత ప్రభుత్వం అని చెప్పేసి తన భావాన్ని వ్యక్తపరిచారు. కాదమ్మా, ఆయన మాట్లాడద్దని చెబుదామా? డెమోక్రసీలో మాట్లాడుకొని ఏమన్నా మాట్లాడుకోవచ్చు. నేనైనా ఏమైనా మాట్లాడచ్చు, నువ్వైనా ఏమైనా మాట్లాడచ్చు. దాని స్టాండిటీ ఎక్కడుంది? దానికి ఆధారాలు ఎక్కడున్నాయి? నువ్వు ఇప్పుడు మా మిత్రుడు ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ అతను ఒక మాట చెప్పాడు. అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు గ్రోత్ తీండి, ఎకనామిక్స్ తీండి. 2014లో రాష్ట్రం వెళ్ళిపోయింది.
2019లో మేము అధికారంలోకి వచ్చినాము. ఓకే. 2014 నుంచి 19 వరకు ఎంత? ఇక్కడ టోటల్ రమణ గారు టోటల్ రాష్ట్ర ఎంత ఎకనామీ growth తీయాల్సిన ఉంది? అవసరం లేదు. టోటల్ రాష్ట్ర ఎకనామీ తీయాల్సిన అవసరం లేదు. 10 లక్షల కోట్ల అప్రాక్సిమేట్లీ ఏపీ అప్పులు. ఇంకొకటి బీహార్ని మించిపోయిన నిరుద్యోగ సమస్య అదేంటి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిని అడిగితే ఏపీలో విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగం ఆ రేంజ్లోనే ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన పరిస్థితుల్లో నాయకులు వైసీపీలో ఉన్నారు. మేమేమంటామంటే రికార్డు స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయని నియామకాలు మా పార్టీ ప్రభుత్వంలో జరిగినాయి. మీరు నియామకాలు చేశారు, మరి బీహార్ కన్నా నిరుద్యోగులు 16 బీహార్ లో ఉంటే 16% ఉంటే ఏపీ 24% నిరుద్యోగంలో ఉంది. ఎక్కువ లేదంటారా? లీస్ట్ లో లీస్ట్ అన్నిటికన్నా తక్కువలో ఉంది ఏపీ నిరుద్యోగులు. ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తగిలే పరిస్థితి లేదు. మేము స్టాటిస్టిక్స్ ఇస్తాము. నిరుద్యోగులు బీహార్ ని మించిపోయింది ఏపీ. మీ టీవీ వాళ్ళు తాను ఏర్పాటు చేయండి. సర్వేస్ నంబర్స్ తో సహా నేను చెప్తున్నాను. బీహార్ లో 11% ఉంటే నిరుద్యోగం ఏపీలో 24% ఉంది. 16% నిరుద్యోగం బీహార్ లో ఉంటే 24% ఏపీలో ఉంది. అంటే బీహార్ ని కూడా దాటిపోయింది నిరుద్యోగ సమస్యలో ఏపీ. మీరు నియామకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు, బట్ ఎక్కడ కనిపిస్తుంది అది? బీహార్ పాపులేషన్ ఎంతమ్మా? బీహార్ వైశాల్యం ఎంతమ్మా? అన్ని రాష్ట్రాలను కలిపే చేస్తారండి సర్వే పాపులేషన్ అవన్నీ. ఒక్క నిమిషం అండి. అన్ని రాష్ట్రాలని కలిపే దానికి అనుగుణంగానే సర్వేలు చేస్తారు, దానికి అనుగుణంగానే ఆ శాతం అనేది ఇస్తారు. పొరపాటు అది. అదే మీరు అక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. అట్లా కాదు. అది యావరేజ్ తీసుకోవాలా. జాతీయ అంటే సర్వేలు ఎలా చేయాలనేది జాతీయ సమస్యలకు మీరు చెప్తారు, అంతేనా? దేశంలో ఎలా తీయాలి సర్వేలు అనేది కూడా మీరు చెప్తారు. రాష్ట్రం చీలిపోయిన తర్వాత చితికిపోయిన రాష్ట్రం మంది. రాష్ట్రం ఏర్పడమే లోట్ బడ్జెట్. చంద్రబాబు నాయుడు పోయేటప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. అవును, ఇప్పుడు 10 లక్షలకి చేస్తారు, అంతేగా? ఓకే రమణ గారు ఒక నిమిషం. 10 లక్షల కోట్లు ఇప్పుడు ఏపీ అప్పు 10 లక్షల కోట్లు అప్రాక్సిమేట్. 10 లక్షలు కాదమ్మా. నేను అంటాను మేము 10 లక్షలు. ఒక మాట వినండి ప్లీజ్. చెప్పండి. 10 లక్షల కోట్లు మేము అప్పు చేసినాం అంటే 8 లక్షల కోట్లు మేము ఎక్కువ చేసినాం. ఓకే, మీరు 2.5 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఈ 2.5 లక్షల కోట్లు మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి? 8 లక్షల కోట్లు ప్రజలకు చేర్చాం. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బటన్ సిస్టమ్ లో మేము ప్రజలకు చేర్చినాం. 3.5 లక్షల కోట్లు. ఇది రికార్డు ప్రపంచంలో ఎక్కడే కానీ అవినీతి లేకోకుండా. ఓకే అండి, ఇట్ ఈస్ రికార్డ్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఇది. ఓకే, సంక్షేమ పథకాల్లో బటన్ నొక్కడంలో వరల్డ్ రికార్డ్ అంటారు. వరల్డ్ రికార్డ్ అయినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చడం ఎందుకు? మళ్ళా ఇప్పుడు వైనాడు 175 అన్నప్పుడు వైనాడు 175 అనేటోళ్ళు వరల్డ్ రికార్డ్ సాధించారు. వైనాడు 175 అనేటోళ్ళు వీళ్ళ క్రాప్ బాగలేదు, వాళ్ళ క్రాప్ బాగలేదు అని చెప్పడం ఎందుకు? మేఘపాటి ప్రవీణ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. మనకి సమయం తక్కువ. ఆయన టికెట్ రాదంటున్నారు. ఇప్పుడు అది అంటున్నారు కదా, రాకుండా ఏం పోలే కదా అంటున్నారు కదా, రాకుండా ఏం పోలే. అన్నా మీ పార్టీలో గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్న బహిరంగంగా మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి అన్నా నీ గ్రాఫ్ పడిపోయింది, నీకు సీట్ అని చెప్పినాడు. నా గ్రాఫ్ పడిపోయిందంట. పడిపోయింది ప్రవీణ్ కుమార్ గారు, రమణ గారు ప్రవీణ్ కుమార్ గారు రైట్ అండి. కంక్లూడ్ చేద్దాం మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సుజయ్. ప్లీజ్ ఒక మాట వినండి. చెప్పండి. ఎన్నికలలో రాజకీయాల్లో చేర్పులు మార్పులు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఇంటర్నల్ విషయాలు వాళ్ళ యొక్క అనుకూలాలు కొట్టి పోతారు. నెంబర్ 1. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడడానికి వీలు లేదు. ఒకవేళ అట్లా చూసినా ఎవరైనా నేను చూసినా వాళ్ళు చూసినా పప్పులో కాలేసినట్టే లెక్క. మెలకువల్లో వాళ్ళుండి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకోవాలో, ఎటువంటి సంస్కరణలు చేసుకోవాలో, ఎవరిని పెట్టుకోవాలో దానిపై నిఘా పెడితే మేలు.
ఓకే అండి, తప్పకుండా. కానీ రమణ గారు అధికార పార్టీ ఏం చేస్తుంది, అధికార పార్టీ వైఫల్యాలు ఏంటి అనేది ప్రధాన ప్రతిపక్షంగా అడిగే రైట్ ఉంటుంది, అడుగుతుంది. వ్యక్తిగత విషయాలైనా కానీ ఏం జరుగుతుంది అనేది ప్రతిపక్షం ఉండేదే సమస్యలను ఎత్తి చూపడానికి. రమణ గారు, జరుగుతున్న పరిణామాలని సమస్యలని ఎత్తి చూపడానికే ప్రతిపక్షం అనేది ఉండేది. ఏకపక్షంగా వెళ్ళిపోతే ఏముంటుందండి? ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే అధికార పక్షం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలుస్తుంది. రైట్ అండి రమణ గారు, రైట్ రమణ గారు రైట్ అండి, రైట్. మనకు సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. అలాగే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సుజయ్ బాబు గారికి, అలాగే ప్రవీణ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, వైసీపీలో అభద్రతా భావం కొనసాగుతుందా అంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు లేదు అని చెప్పడం, అలాగే అక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులని మార్చుకుంటూ పోవటం, వారి పనితీరుని పరిగణనలోకి తీసుకొని ఎవరిదైతే గ్రాఫ్ పడిపోయిందో ఆ గ్రాఫ్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అంటే వైసీపీ పనితీరు బాగోలేదా అనేది ప్రజల్లో ఒకంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇక గెలిచే అవకాశాలు లేవు కాబట్టి మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా ఇంకా ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవటం, 3 గంటల పాటు మాట్లాడటం, ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ గ్రాఫ్ పడిపోతుందా, వై నాట్ 175 అన్న స్ట్రాటజీ కానీ ఆ స్టాండ్ కానీ ఇక వైసీపీకి ఉండబోతుందా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ ప్రతి వ్యూహాలు టీడీపీకి విజయాన్ని అందించనున్నాయని చూడాలంటే 2024 ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.